స్టార్ట్. ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, పరమందు ఆశలైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకై స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, ప్రతిదినము మీ సన్నిధిలో కూడుకొని నీ యొక్క జీవ గ్రంథంలో ఉన్నటువంటి మీ జీవపు మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ కొనుటకు మీ యొక్క జ్ఞానమును, మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగుంచమని అడుగుతున్నాం దేవా. ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకొనడానికి ప్రయత్నపడుతుండగా మమ్మల్ని మరుగుపరిచి నీ నోటి బోరగా వాడుకొని ఏ హృదయంలోకి ఏ విధంగా నీ వాక్కులు అందవలసినదో, ఏ హృదయంలో ఏ విధమైనటువంటి వాక్కులు అందించడం ద్వారా ఆ వాక్కులు వారి హృదయాల్లో కార్యసిద్ధి జరిగించాలో మీరే మాట్లాడమని, మహిమ పొందమని, మాతో మీరుండమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామంలో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు, స్తోత్రములు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే, బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకోవాలి అనేటటువంటి ప్రధాన అంశంలో పార్ట్ 2. ప్రియులారా, ఈ రోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే, బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకోవాలి, దానిలో పార్ట్ 2 అన్నమాట. అయితే ఈ క్లాస్ లో మనం నేర్చుకునేది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మహిమను ధరించుకున్నటకు మనం బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలోనే పొందవలెను. అంటే యేసుక్రీస్తు యొక్క మహిమను ధరించుకోవాలంటే మనము ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం తీసుకోవాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. బాప్తిజం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకునేవాళ్ళను? యేసుక్రీస్తు యొక్క మహిమను ధరించుకున్నటకు మనము బాప్తిజం యేసుక్రీస్తు నామంలోనే పొందుకోవాలి. బాప్తిజం పొందిన మనము తండ్రి మహిమను ధరించుకుంటున్నామని బైబిల్ చెప్తుందా? ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే బాప్తిజం పొందిన మనము డైరెక్ట్ గా తండ్రి మహిమను ధరించుకుంటున్నామని బైబిల్ చెప్తుందా? లేక పరిశుద్ధాత్మను ధరించుకుంటున్నామని బైబిల్ చెప్తుందా? లేక యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటున్నామని బైబిల్ చెప్తుందా? ఇది మనం బైబిల్లో పరిశీలన చేయవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. మరి బాప్తిస్మం ఎవరి మహిమను ధరించుకుంటున్నాము అంటే, బాప్తిస్మంలో మనం డైరెక్ట్ గా ఎవరి మహిమను ధరించుకుంటున్నామంటే, మరి మనం యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. యేసుక్రీస్తు మహిమను ధరించుకుంటామంటే ఎక్కడ చెప్తుంది? మరి మనం పరిశీలన చేద్దాం. క్రీస్తు తండ్రి మహిమలో వచ్చాడు కాబట్టి క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్లు అవుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ అంటున్నారు, యోహాను సువార్త 5:43 నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. అంటే నేను నా తండ్రి నామము అనగా మహిమ, మహిమలో వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అంటే క్రీస్తు ఎవరి మహిమలో వచ్చాడు అంటే తండ్రి మహిమలో వచ్చారు. మరి క్రీస్తు మహిమను ధరించుకుంటే ఎవరి మహిమను ధరించుకున్నట్లు అవుతుంది? తండ్రి మహిమను ధరించుకున్నట్లు అవుతుంది. బాప్తిస్మంలో మనం డైరెక్ట్ గా ఎవరి మహిమను ధరించుకుంటున్నామంటే, బాప్తిస్మంలో మనం డైరెక్ట్ గా క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము అనేసి మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియుల. కనుక క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్లు అవుతుంది. అలాగే పరిశుద్ధాత్మ మహిమను కూడా ధరించుకున్నట్లు అవుద్ది. ఎందుకంటే క్రీస్తు మహిమ మరి క్రీస్తు ఎవరి మహిమలో వచ్చాడంటే తండ్రి మహిమలో వచ్చారు. అంటే క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్లు అవుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు మరలా యోహాను సువార్త 10:25
నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అంటున్నారు. ఏంటండి? నేను నా తండ్రి నామందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి నామంలో వచ్చారు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చారంటే క్రీస్తు నామంలో వచ్చారు, క్రీస్తు మహిమలో వచ్చారు అని మనం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి క్రీస్తు మహిమను ధరించుకుంటే పరిశుద్ధాత్మని మహిమను కూడా ధరించుకున్నట్లు అవుతుంది. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. మరి బైబిల్లో ఎక్కడైనా చెప్తుందా అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనే మాట బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటే ఉంది ప్రియులారా. మనకి మరి అది కనబడుతుంది, కానీ దాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో మనము ఉంటున్నాం. ఎక్కడంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఏమంటున్నారండి? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనేసి చాలా స్పష్టంగా లేఖనాల్లో రాయబడి ఉంది. ఎవరిలో బాప్తీసం తీసుకోవాలంటే మనం ఒకసారి పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తీసం తీసుకుంటేనే నువ్వు క్రీస్తుని ధరించుకుంటావు, క్రీస్తు మహిమని ధరించుకుంటావు. మరి బాప్తీసంలో డైరెక్ట్ గా మనము తండ్రి మహిమను ధరించుకోవడానికి వీలు లేదు. మరి క్రీస్తు మహిమను ధరించుకుంటేనే తండ్రి మహిమను ధరించుకున్నట్టు, క్రీస్తు మహిమను ధరించుకుంటేనే పరిశుద్ధాత్ముని మహిమను కూడా ధరించుకున్నట్టు. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ, ఈ యూదుడవనే, గ్రీసు దేశస్థుడవనే, స్త్రీ అవనే, పురుషుడవనే మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్తున్నారు పిల్లారా. ఈ బాప్తీసం తీసుకున్న వాళ్ళలో యూదుడు లేదట, గ్రీసు దేశస్థుడు లేదట, మరి సున్నతి పొందినవాడు అని లేదట, సున్నతి పొందని వాడు అని కూడా లేదట. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అనేసి సంఘానికి చెప్తున్నారు పిల్లారా. సంఘాన్ని గురించి చెప్తూ ఉన్నారు పౌలు గారు. మరి మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ అని అంటున్నాడా, లేక తండ్రిలోనికి బాప్తీసం పొందిన మీరందరూ అని అంటున్నాడా, లేక పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం పొందిన మీరందరూ అని అంటున్నాడా అంటే మరి ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఏంటంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ అని అంటున్నాడు. అంతేకాని తండ్రిలోనికి బాప్తీసం పొందిన మీరందరూ, మరి పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం పొందిన మీరందరూ అని అనడం లేదు ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నారంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ అని అంటున్నాడు. మరి మీరందరూ ఏమవుతున్నారట? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. యేసు క్రీస్తులోనికి ఎవరైతే బాప్తీసం తీసుకుంటున్నారో వారు ఎవరిని ధరించుకుంటున్నారంటే క్రీస్తుని ధరించుకుంటున్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే అర్థం ఏమిటి అంటే క్రీస్తుని ధరించుకునటం అనటానికి మరి ఆయన ఏమైనా సొక్కాయా లేకపోతే లాగువా? మరి ఒకసారి మనం ఆలోచన చేయాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటంటే క్రీస్తు మహిమను ధరించుకొనుట. క్రీస్తు మహిమను ధరించుకుంటున్నారు అనేసి అర్థము. క్రీస్తుని ధరించుకుంటున్నారంటే ఎక్కడ ధరించుకుంటున్నారు? మరి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. బాప్తిసం ఎవరి నామంలో తీసుకుంటే క్రీస్తు మహిమను ధరించుకుంటాము? మరి క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటేనే క్రీస్తు మహిమను ధరించుకుంటాము. ఇది యూదులకు మాత్రమే చెప్పిన మాట కాదు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు
మీరందరూ ఏకముగా ఉన్నారని పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నారు పిల్లారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యూదులకి మాత్రమే చెప్పిన బోధ ఇది. యూదులు మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యూదులు యేసుని నమ్మలేదు గనుక యూదులకు మాత్రమే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. మరి ఏ యేసునైతే నమ్మట్లేదో యూదులు, అదే యేసు నామంలో మీరు బాప్తిసం పొందమని చెప్పాడు అనేసి మోసపుచ్చుతున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం ప్రియులారా. మరి ఇక్కడ చూసినట్టయితే పౌలు చెప్తున్న మాటను మీరు ఎప్పుడైనా ఆలోచించారా, చదివారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మరి మనం నీవు నీ మాట మార్చుకొని సంఘానికి సత్యం ప్రకటించాలి. మరి మరి ఎవరైతే వాదకులుగా ఉన్నారో, ఎవరైతే సేవకులుగా ఉన్నారో, మరి వారు ఏం చేయాలంటే ముందు ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఇందులో యూదులకు చెప్పిన మాట అంటే కాదు ప్రియులారా. ఇది యూదులకు మాత్రమే చెప్పిన మాట కాదు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, సున్నతి పొందినవాడని లేదు, సున్నతి పొందనివాడని లేదు అని మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మీరందరూ అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు అని చెప్తున్నాడు ప్రియులారా. మనం ప్రశ్న వేసుకున్నట్లయితే బాప్తిసం ఎవరి నామంలో తీసుకుంటే క్రీస్తు మహిమను ధరించుకుంటాము? ప్రియులారా ఒకసారి ఆలోచించాలి. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటేనే తప్ప క్రీస్తు మహిమను ధరించుకోలేము. ఏంటండి? క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటేనే తప్ప క్రీస్తు మహిమను ధరించుకోలేము. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తు మహిమను ధరించుకోవాలంటే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తులోనికే బాప్తిసం తీసుకోవాలి. మరి తండ్రి నామంలోనికి కాదు, మరి పరిశుద్ధాత్మని నామంలోనికి కాదు. మరి ఎవరి నామంలోనికి తీసుకోవాలంటే క్రీస్తులోనికి మాత్రమే బాప్తిస్ము తీసుకోవాలి. పౌలు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏమనంటే గలతీ సంఘానికి మీరు మరి ఏమని అంటున్నారంటే మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? ఒకసారి ఆలోచించండి. మీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకోండి. అపోస్తులు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇచ్చినట్లు బైబిల్లో లేదు. అంతేకాకుండా అపోస్తులు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము పొందండి అని చెప్పినట్లు బైబిల్లో ఎక్కడా లేదు ప్రియులారా. మరి అపోస్తులు ఏమని చెప్పారు అంటే యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందండి అనేసి బైబిల్లో రాయబడి ఉంది ప్రియులారా. మరి తండ్రిలోనికి బాప్తిసం తీసుకోమని కానీ పరిశుద్ధాత్మలోనికి బాప్తిసం తీసుకోమని కానీ బైబిల్లో ఎక్కడా లేదు ప్రియులారా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము మోసపోయింది చాలు. ఎందుకంటే ఈ సత్యాన్ని తెలుసుకొని మరి కొంతమంది బోధకులు ఏమంటున్నారంటే నా సంఘంలో 2000 మంది ఉన్నారు, నా సంఘంలో 3000 మంది ఉన్నారు, నేను ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసము తీసుకుంటేనే క్రీస్తుని ధరించుకున్నట్లు అని తెలుసుకున్నాను. మరి ఇప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి నేను ఈ 3000 మంది 2000 మంది మరి ఈ విశ్వాసులు ఉన్నటువంటి నేను మరి బాప్తిసం తీసుకుంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు అనేటటువంటి పరిస్థితిలో కొంతమంది బోధకులు ఉంటున్నారు పిల్లారా. మరి సత్యం తెలిసి కూడా లోబడకపోయినట్లయితే మరి ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్తుంది బైబిల్ అంటే నరకానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మరి ఇది లోబడాలి. సత్యము అని తెలిసిన తర్వాత మనం దానికి లోబడాలి. లోబడి దాన్ని ప్రకటన జరిగించాలి. మరి ఇలా పోయినట్లయితే ఇలాంటి వారికి మరి నరకం ఎంతో దూరంలో లేదు పిల్లారా, కనురెప్పపాటు దూరంలో ఉంది.
ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో బాధపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, కనురెప్పపాటు కాలంలో నరకం ఉన్నది. అంత మాత్రమే కాదు ప్రియులారా, బోధకుడు ఉండి అనేక మందిని నరకానికి నడిపించేటటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. మరి కఠినమైన తీర్పు పొందేటటువంటి వారుగా ఉంటున్నారు. భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది అని సేవకులైన వారు గుర్తించాలి ప్రియులారా. ఇది తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నట్లయితే యేసుక్రీస్తుని ధరించుకున్నట్లు అన్నటువంటి సత్యాన్ని గ్రహించిన తర్వాత దాన్ని మరి ఆ సంఘానికి తెలియజేయకపోయినట్లయితే, ఆ సంఘాన్ని ఆ మార్గంలో నడిపింపకపోయినట్లయితే మరి ఎక్కువైనటువంటి తీర్పు, మరి కఠినమైనటువంటి తీర్పు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లలు. కాబట్టి గ్రహించండి, ఎవరి నామంలో బాప్తిసం తీసుకుంటే క్రీస్తుని ధరించుకుంటాము. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటేనే క్రీస్తుని ధరించుకుంటాము. గమనించండి, అంటే క్రీస్తు మహిమని ధరించుకోవాలి. యేసుక్రీస్తు తండ్రి మహిమను ధరించుకున్నాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తు మహిమను ధరించుకున్నాడు. ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకోవాలంటే ఎవరి నామంలో బాప్తిసం తీసుకోవాలి? క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు గలతీ సంఘానికి ఏమనంటే, కాబట్టి ప్రియారా మీరు మరి అందుకే పౌలు గారు రోమా సంఘంతో ఏమని చెప్తున్నాడంటే, ఎవరి మహిమను ధరించుకోవాలని చెప్తున్నాడు? ఎవరిని ధరించుకోవాలి అని చెప్తున్నాడంటే, మరి ఇక్కడ పరిశీలన చేద్దాం ప్రియులారా. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి అంటున్నాడు ప్రియులారా. ఏంటంట? ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై అని చెప్పి అంటున్నాడు. ఎవరిని ధరించుకునమంటున్నాడు? మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకోవాలి. ధరించుకున్న వారే అంటున్నాడు ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే అంటున్నాడు. మరి ఎక్కడ ధరించుకుంటున్నాము యేసుక్రీస్తుని అంటే, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్నట్టు ద్వారానే యేసుక్రీస్తుని ధరించుకుంటున్నాము. మరి గమనించవలసినటువంటి అవసరము ఉంది ప్రియులారా. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉన్నా మేము బైబిల్ నమ్మము, బైబిల్కి లోబడము అనే పరిస్థితిలో ఈ రోజుల్లో సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఎవరంటే సాతానుడు. మరి భక్తి అంటున్నారు. మరి ప్రభు అని పిలిచేటటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ తండ్రి చిత్త ప్రకారము జరిగించి వారే పరలోకంలో ప్రవేశిస్తారు అని చెప్పినటువంటి మాటను బట్టి మరి యేసుక్రీస్తు ఎవరి మాటలు చెప్పారంటే, తండ్రి వద్ద ఏమైతే విన్నానో అదే చెప్తున్నారు అంటున్నారు. మరి నేను నా తండ్రి మహిమలో వచ్చి ఉన్నాను అంటున్నారు. మరి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న వారే వారు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందండి. మరి యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిసం పొందినట్లయితే మరి క్రీస్తుని ధరించుకున్నట్లు. బైబిల్లో ఎంత విపులంగా రాయబడి ఉన్నా ఇది మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేస్తున్నాడంటే గుడ్డితనాన్ని కలుగజేస్తాడు అని చెప్తున్నాడు ప్రియులారా. పరిశుద్ధాత్మని బోధకు విలువ ఇవ్వని స్థితిని మనలో అభివృద్ధి చేస్తున్నాడు ప్రియులారా. మన మనసులు కఠినమైపోయేలా చేశాడు. సత్యాన్ని వినటం కూడా లేదు, మరి సత్యానికి లోబడడం కూడా లేనటువంటి పరిస్థితి సాతానుడు చేస్తున్నాడు ప్రియులారా మన జీవితాల్లో. ఈరోజు యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన జీవించిన కాలంలో
యేసుక్రీస్తు చెప్పాడు. ఏమనంటే యూదులతో ఏమని చెప్తున్నట్టే, దేవుని వలన వినిన సత్యమును మీతో చెప్పిన వాడనైన నన్ను చంప వెతుకుతున్నారు అంటున్నారు పిల్లారా. మరి యూదులతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? సత్యమును మీతో చెప్పిన వాడనైన నన్ను, నేనేం చెప్తున్నానంటే మీతోటి సత్యమును చెప్తున్నాను. ఏంటంటే సత్యం అంటే దేవుని యొద్ద ఏమైతే విన్నానో, ఏమైతే చూసానో అది చెప్తుంటే మీరు నన్ను చంప వెతుకుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ప్రియులారా. మరి దేవుని వల్ల వెళ్ళిన సత్యాన్ని మీతో చెప్తున్నాను అని అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుండి 44 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, మీరు ఎలాగూ నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా అని చెప్పి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరట? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు ఎవడంట? సత్యమందు నిలిచిన వాడు కాదంట. ఇంకా చెప్తున్నాడు, వాని యందు సత్యమే లేదు. వాని యందు ఏం లేదంట? సత్యం అనేదే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, వాడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అంటున్నాడు పిల్లారా. వాడు ఎవడట? అబద్ధికుడంట. అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రిగా ఉన్నాడు. వాని యందు ఏమి లేదట? సత్యమే లేదు అని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ప్రియులారా, మన సత్య సంబంధమైన బోధ వినకపోతే ఎవరి సంబంధం అవుతాము? అపవాది సంబంధం అవుతాము. చాలా జాగ్రత్త. మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఎవరి మహిమను ధరించుకోవాలి? బాప్తిస్మంలో ఎవరి స్వరూపంలో మార్చబడాలి? ఎవరి స్వరూపంలోకి మనం మార్చబడాలి అంటే మనము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. క్రీస్తు మహిమను ధరించుకోవాలి. మరి ఇది ఎక్కడ జరుగుద్ది అంటాడంటే బాప్తిస్మంలో జరుగుద్ది. పౌలు చెప్తూ ఉన్నాడు గలతీయులకు రాస్తూ 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు పిల్లారు. ఏమంటున్నాడండి? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు. మీరు ఎవరి స్వరూపము ధరించుకోవాలి అంటే క్రీస్తు స్వరూపము ధరించుకోవాలి. ఎవరి మహిమను ధరించుకోవాలి అంటే క్రీస్తు మహిమను ధరించుకోవాలి. ఎవరి నామములో బాప్తిసం తీసుకోవాలి అంటే క్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి అని చెప్తున్నారు పిల్లారా. మరి పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవల్లని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచెను. ఎవరి వల్ల పిలిచారంట మిమ్మల్ని అంటే మా సువార్త వలన. వీళ్ళు ఎవరి గురించి ప్రకటన చేశారంటే యేసు క్రీస్తు గురించి ప్రకటన జరిగించారు. యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానాల గురించి ప్రకటన జరిగించారు. ఆ ప్రకటన మా వలన, ఆ ప్రకటనలో మా వలన మిమ్మల్ని పిలిచెను అని చెప్తున్నారు పిల్లలు. ఎందుకు పిలిచారట? మీరు ఎలాగూ రక్షింపబడి, ఈ వార్త వినటం వలన, క్రీస్తుని గురించినటువంటి మాట వినటం వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ మహిమనైతే కలిగి ఉన్నారో ఆ మహిమను పొందవలనని మా సువార్త వలన మిమ్మను పిలిచెను అని చెప్తున్నారు ప్రియులారా. మీరు ఎలాగూ రక్షింపబడి ఎవరి మహిమను పొందుకోవాలట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచారు అని అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాస్తున్నారు ప్రియులారా. మరి
ఎవరి మహిమను పొందుకోవాలి? మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుకోవాలి. మనం ప్రశ్న వేసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క మహిమను ఎక్కడ పొందుకుంటున్నాం మనము? యేసుక్రీస్తు యొక్క మహిమను ఎక్కడ పొందుకుంటున్నాము మనము అంటే జవాబండి బాప్తిస్మలో పొందుకుంటున్నాము. బాప్తిస్మ పొందుకోవడం ద్వారా మనము యేసుక్రీస్తు యొక్క మహిమను ధరించుకుంటున్నాము. అయితే బాప్తిస్మ ఏ నామంలో తీసుకుంటే క్రీస్తుని ధరించుకుంటున్నాము? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. క్రీస్తు స్వరూపాలుగా మార్చబడాలంటే మరి ఏ నామంలో బాప్తిస్మ తీసుకుంటే మరి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుకుంటామండి? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మరి పరిశీలన చేసుకున్నట్లయితే క్రీస్తు స్వరూపం ధరించుకోవాలన్నా, క్రీస్తు మహిమను ధరించుకోవాలన్నా మనం ఏ నామంలో బాప్తిస్మ తీసుకోవాలి అంటే బైబిల్ చెప్తున్నటువంటి సంగతులు ఏమంటే మనము క్రీస్తు నామములో బాప్తిస్మ తీసుకుంటేనే క్రీస్తు మహిమను ధరించుకుంటాము, క్రీస్తును ధరించుకుంటాము అనేసి బైబిల్ చెప్తుంది ప్రియులారా. కానీ మనము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మ తీసుకోనివ్వట్లేదు. ఎవడంటే సాతానుడు. ఎందుకంటే మీరు పరలోకం వెళ్ళకూడదు, ప్రభువా ప్రభువా అని పిలవాలి, స్తోత్రం స్తోత్రం అని చెప్పుకోవాలి, హల్లెలూయా హల్లెలూయా అని చెప్పుకోవాలి. కానీ మీకు మాత్రం పరలోకము లేదు, మీరు నా వైపే ఉన్నారు అని అంటున్నాడు అపవాది. మీరు క్రీస్తు మహిమైనై ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నారు ప్రియులారా. మరి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా చేత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంగమునకు దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని చెప్తున్నారు ప్రియులారా. మరి క్రీస్తు మహిమగా మనం ఉండాలి, క్రీస్తును ధరించుకోవాలి, క్రీస్తు మహిమను ధరించుకోవాలి. ఎక్కడ జరుగుద్ది ఇది అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి ప్రియులారా. మనం క్రీస్తు మహిమనై ఉండాలంటే ఎవరి నామంలో బాప్తిస్మ తీసుకోవాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మ తీసుకుంటేనే మనము క్రీస్తు మహిమనై ఉంటాము. మరి ఇక్కడ మనం ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. మనం ఎవరి మహిమను పొందుకోవాలి? మనం ఎవరి స్వరూపాలుగా మార్చబడాలి? ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే జవాబు మనము తన కుమారుని స్వారూప్యము గలవారుగా మార్చబడాలి అని బైబిల్ చెబుతుంది. తన కుమారుని స్వరూపముగా మార్చబడాలని ఎక్కడ ఉంది ఆ మాట అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో మనం పరిశీలన చేసినట్టు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నారు పిల్లారు. తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారు కావడానికి వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నాడు. మరి మనం ఎవరి స్వరూపంలో పాలివారు అవ్వాలి? మనము తన కుమారుడు అంటే క్రీస్తు స్వరూపము గలవారవుటకు మనల్ని ముందుగా నిర్ణయించాడట, మనల్ని ముందుగా నియమించారట. కాబట్టి ప్రియులారా, మనం ఎవరి స్వరూపాలు ధరించుకోవాలి అంటే క్రీస్తు స్వరూపము, దేవుని కుమారుని స్వరూపం ధరించుకోవాలి. అవును, మనము కుమారునితో సారూప్యము గలవారు అవ్వాలంటే క్రీస్తు మనస్సు మనలో ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మనం ధరించుకోవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. క్రీస్తు మహిమను మనము కలిగి ఉండాలి. చూడండి, మరి వాక్యానికి లోబడదాం.
మరి వ్యక్తుల బోధకు కాదు ప్రియులారా. వ్యక్తులు బోధించేటటువంటి బోధనను నమ్మొద్దు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో అదే నమ్మాలి. మరి ఇక్కడ కూడా మేము చెప్పేది బైబిల్లో లేకపోతే మేము చెప్పేది కూడా మీరు నమ్మవద్దు. మనకు కావలసింది ఏంటంటే వాక్యం ఏమి చెబుతుంది అంటే, మరి చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, దేవుని కుమారుని గూర్చినటువంటి విషయంలో మనం ఏం చేయాలంటే ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఏలాగు నియమించెను అంటున్నారు పిల్లలు. మరి ఇక్కడ ఏమి లేదంటే ఏకత్వం లేదు. దేంట్లో అంటే దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో ఈ ఏకత్వం లేకపోవడం వల్లే ఏమంటున్నారంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందుకోండి అని చెప్తున్నారు. మరి క్రీస్తుని ధరించుకోవాలంటే ఏం చేయబడాలి మనము అంటే, యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుకోవాలి. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అగు వరకు ఆయన ఇలాగ నియమించను అంట. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలట. దేవుని కుమారుని గుర్తిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలట. ఏకత్వం పొందాలి. సంపూర్ణ పురుషులము అగు వరకు అంటే, సంపూర్ణ పురుషులు ఎప్పుడు అవుతామంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అయినప్పుడు అంటున్నాడు పీగారు. మరి మనం ఎవరి మహిమను ధరించుకోవాలి? ఎవరి స్వరూపంలో మార్చబడాలి? ఎవరిని పోలి మనము నడుచుకోవాలంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. క్రీస్తుని ధరించుకోవాలన్నా, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలన్నా బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి ఆలోచించండి. మనమందరము విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. వీరా దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము గలవారం అవుదాము. వీళ్ళారా మనకు కావాల్సింది వాక్యం ఏం చెప్తుందో పరిశీలన చేద్దాం. ఎప్పటికైనా మనము మారదాము, గ్రహించుదాము, ఆలోచన చేద్దాము. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. రేపు మన జీవితానికి రేపు లేదేమో. దేవుడు మనల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని మనకు ప్రకటింపజేస్తున్నాడు, మన దగ్గరికి తీసుకుని వచ్చాడు. కాబట్టి మార్పు ఎక్కడ జరగాలి అంటే మొదట బోధకులలో జరగాలి. గతంలో జరిగిన సంగతులను, గతంలో మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామంలోనికి బాప్తిస్మం తీసుకొని మరి దేవుని సేవ జరిగిస్తున్నాము అనేటటువంటి భ్రమలో ఉండిపోయినటువంటి ఒక బోధకుడు ఏం చేశాడంటే, ఈ సత్యాన్ని గ్రహించి మరి యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందుకునటం వలనే యేసుక్రీస్తుని ధరించుకునే వారం అవుతాము అని తెలుసుకుని ఆ బోధకుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తుని గురించినటువంటి శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానాల గురించి ఆ సంఘానికి ప్రకటన జరిగించి ఆ సంఘాన్ని కూడా యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మము తీయించి మరి వారు ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే మరి కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. మనము ఎవరికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనము కలవారం కావాలి.
అని దేవుడు తలస్తున్నాడంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు అగు వరకు ఆయన ఎలాగూ నియమించెను అంటున్నాడు. మనం ఏమవ్వాలట? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత కలవారం అవ్వాలట. మనం ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు ఎవరికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎవరు కలిగి ఉన్నటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉన్నారంటే, ఇక్కడ జవాబు చూసుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు దేవునితో సమానమైన, ఎవరండి? దేవునితో సమానమైన సంపూర్ణత కలిగిన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని మహిమలో వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడంట? దేవుని మహిమలో వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను నా తండ్రి మహిమలో వచ్చి ఉన్నాను, నేను నా తండ్రి మహిమలో వచ్చి ఉన్నానని ఈ క్రియల వల్ల నన్ను నమ్ముడి, ఈ క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్తున్నారు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ఎవరితో సంపూర్ణత కలిగి ఉండి ఈ లోకానికి వచ్చాడంటే దేవుని మహిమలో వచ్చాడు. కాబట్టి దేవునితో సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారుగా ఉన్నారంటే దేవుని సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారుగా ఉన్నారు. మరి మనం మాట్లాడుకోవడమేనా, అది వాక్యంలో ఉన్నదా, బైబిల్లో ఉన్నదా అని మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన ఎవరట? దేవుని స్వరూపము గలవాడట. మరి అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అంటున్నాడు పిల్లారు. ఆయన ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సు అట. ఇంకేమంటున్నాడు? ప్రతిబింబము అంటున్నాడు పిల్లార. ప్రతిబింబం అంటే మరి మనం అద్దం ఎదుట నిలబడి మరి మన ముఖాన్ని చూసుకున్నట్లయితే మరి మన తండ్రి గారి ముఖం కనపడుతుందండి. ఎవరైతే చూసుకుంటున్నారో వారి ముఖమే దాంట్లో కనపడుతుంది. అలాగా యేసుక్రీస్తు ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క ప్రతిబింబము. ఇంకేమంటున్నాడు? ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అంటున్నారు ప్రియులారా. ఆయన అంటే యేసుక్రీస్తు ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సు అట. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అట. యేసుక్రీస్తు దేవుని యొక్క మూర్తిమత్వము, దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్తున్నారు పిల్లారు. ఇప్పుడు మనం ఎవరి సంపూర్ణత గలవారము అంటే ఇప్పుడు క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు. మరి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అంటున్నారు పిల్లారు. ప్రేమ కలిగి సత్యము చెప్తూ మనం ఎలా ఉండాలట? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో కూడా ఎదుగుదుము అంటున్నారు పిల్లారు. ఎవరి వలె అంట? క్రీస్తు వలె ఉండుటకు. మరి మనకు బోధించే బోధకుల వలె కాదు ప్రియులారా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకు బాప్తీసం పొందుకోండి అని చెప్పేటటువంటి వారి వల్ల కాదు ప్రియులారా. బైబిల్ ఏమైతే చెప్తుందో, అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకుని ఏమైతే ప్రకటన జరిగించారో అది విని విశ్వసించి రక్షణ పొందుకొని మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఆ ఎదిగినప్పుడు మనము క్రీస్తుని ధరించుకున్న వారిగా ఉంటాం. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదుము అంటున్నాడు ప్రియులారా.
ప్రేమ కలిగి సత్యం చెప్పాలట, క్రీస్తు వలే ఉండాలట. ఏ నామములో బాప్తిసం తీసుకుంటే నువ్వు క్రీస్తు వలే ఉంటావు? ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. ఇప్పుడు మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అంటున్నాడు ప్రియులారా. చూద్దాం, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు ప్రియులారా. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఎప్పుడు పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడంటే ఎలా నడుచుకోవాలి అని చెప్తున్నాడు అంటే, ప్రతి మనిషిని ఎవరి యందు సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టవలనని. అంటే ప్రతి మనిషికి బోధించుచు క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు గారు చెప్తున్నారు వీళ్ళారు. ఎవరిని ప్రకటిస్తున్నారంట వీళ్ళు? క్రీస్తుని ప్రకటిస్తున్నాము అంటున్నారు వీళ్ళారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మనుషుని ఎవరి యందు సంపూర్ణంగా అంటే దేవుని ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలని పౌలు గారు చెప్తున్నారు పిల్లారా. ప్రతి మనిషికి బోధిస్తూ క్రీస్తుని ప్రకటిస్తున్నాను అనేసి పౌలు గారు అంటున్నారు పిల్లారా. ఎవరు ప్రకటిస్తున్నారట? క్రీస్తుని ప్రకటిస్తున్నారట. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నారు పిల్లలు. ఎవరిని ప్రకటిస్తున్నారట? మరి వారిని వారు ప్రకటించుకుంటున్నారా? వారి సాక్ష్యాన్ని చెప్తున్నారా? లేదు పిల్లలు. ఏమంటున్నారు? ఆయనను ప్రకటించుతున్నాము, యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. తండ్రి మహిమను కలిగి వచ్చినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. మరి తండ్రి మహిమను కలిగి వచ్చి యేసుక్రీస్తు ఏమైతే ప్రకటించాడో ఆ ప్రకటనను పరిశుద్ధాత్మని ద్వారా మేము మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాము అన్నటువంటి మాటలను ప్రతి మనుషునికి బోధించుతున్నారట పిల్లారా. ఆయన అనగా ఎవరినట? క్రీస్తుని ప్రకటించుతున్నాము అంటున్నాడు. పిల్లారా, మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, ఎవరి యందు మనము సంపూర్ణులై ఉన్నాము అంటే జవాబు ప్రియులారా, క్రీస్తునందు మనము సంపూర్ణమై ఉన్నాము. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అంటున్నాడు ప్రియులారా. 10వ వచనంలో, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఎవరి యందు అంటే యేసుక్రీస్తునందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఏమైనారంటండి? శిరస్సై ఉన్నాడు అంటున్నాడు పిల్లారా. ఆయన ఎవరట? సమస్త ప్రధానులకును అధికారులకును ఏమైనారట? శిరస్సై ఉన్నారు అంటున్నాడు పిల్లారా. ఆయన యందు అంటే క్రీస్తునందు సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. ఎప్పుడు సంపూర్ణులై ఉన్నారు అంటే ప్రశ్న వేసుకుందాం ప్రియులారా. మనము కలిగి ఉండవలసిన ప్రేమకు మాదిరి ఎవరు అంటే మనం జవాబు చూసుకుందాం ప్రియులారా. మనము కలిగి ఉండవలసిన ప్రేమకు మాదిరి క్రీస్తు. మనము కలిగి ఉన్నటువంటి ప్రేమకు మాదిరి క్రీస్తే. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి, క్రీస్తు మనల్ని ఏం చేశారంటే ప్రియులారా, ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఎవరు జరిగించారు ఈ ఈ కార్యక్రమము?
ఎవరు జరిగించారు ఈ పని అంటే తండ్రి జరిగించారా? కాదు ప్రియులారా. తండ్రికి తన్ను తాను యేసుక్రీస్తు అర్పించుకున్నారట. ఎందుకంటే మనలను పరిమళ వాసనగా చేయడానికి, మన కొరకు ఏం చేశారంటే ప్రియులారా, తన్ను తాను బలిగా అర్పణముగా దేవునికి అర్పించుకున్నారు అని చెప్తున్నారు ప్రియులారా. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అంటున్నారు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడో అలాగా ప్రస్తుతము ఈ లోకములో మరి ప్రకటిస్తున్నటువంటి బోధకులు ఏం చేయాలంటే ప్రేమ కలిగి మరి వినేటటువంటి ఆ యొక్క విశ్వాసులు మరి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మరి ఏం చేయబడాలంటే ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నట్లయితే క్రీస్తును ధరించుకున్న వారిగా ఉండి క్రీస్తు వలె ఉండుటకు మరి అన్ని విషయాల్లో ఎదిగే వారిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ప్రేమించి అంటున్నాడు, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీరు కలిగి ఉన్నటువంటి సంఘాల గురించి, మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసుల నిమిత్తము ప్రేమ కలిగి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరి తన ప్రాణాన్ని పెట్టాడో ఆ విధంగా మీ సంఘము కొరకు, మీ విశ్వాసుల కొరకు ప్రాణం పెట్టబద్దులుగా ఉండాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రశ్న వేసుకున్నారు పిల్లరా, దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు? లోకాన్ని జయించిన వారు ఎవరు? మరి జయించిన వారిని ఎవరి సింహాసనం మీద కూర్చుండనిస్తాను అని లేఖనం చెప్తుంది. మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నారు పిల్లారా. ఎవరంట? దేవుని మూలముగా ఎవరైతే పుడుతున్నాడో వారెవడట? లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం ఏంటంట? మన విశ్వాసమే అని చెప్తున్నాడు పిల్లలు. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ లోకాన్ని జయించాలంటే ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మినట్లయితే వాడెవడట? లోకమును జయించిన వాడు అంటున్నాడు ప్రియులారా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము యేసు దేవుని కుమారుడిని నమ్మటం వలన మనం ఈ లోకాన్ని జయించాము. మరి లోకమును జయించిన వారము అవుతాము. మరి లోకాన్ని జయించిన మనము ఎవరి సింహాసనం ముందు కూర్చుందము అంటే క్రీస్తుతో కూడా క్రీస్తు సింహాసనం ముందు కూర్చుందిదము అంటున్నారు పిల్లారా. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే నేను జయించి, ఎవరు జయించి? తండ్రి జయించా? కాదు పిల్లారా, నేను జయించి అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా, ఎవరో తండ్రి అయిన దేవుడు తో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నేను జయించాను, నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాను. అలాగే ఎవడైతే ఈ లోకాన్ని జయిస్తాడో ఇక్కడ అన్నాడు, ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని. ఏమి జయించువానిని? ఈ లోకమును జయించిన వానిని. ఈ లోకమును జయించిన వాడు ఎవడంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మినవాడు. మరి జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు పిల్లారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మిన వాడు లోకాన్ని జయిస్తాడట. ఆ లోకాన్ని జయించిన వాడిని
నాతో పాటు నా తండ్రి సింహాసనమందు వానిని కూర్చుండబెట్టుదును అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు పిల్లారా. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుదాం. క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటేనే మనము క్రీస్తుని ధరించుకుంటాము. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటేనే మనం క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలివారం అవుతాము. కాబట్టి ప్రియులారా, మనము యేసుక్రీస్తు యొక్క మహిమను ధరించుకోవాలన్నా, యేసుక్రీస్తును ధరించుకోవాలన్నా మనము ఏం చేయబడాలంటే యేసుక్రీస్తు నామములోనికి మనం బాప్తిస్మం పొందాలి అని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. కాబట్టి మనము మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి కాదు కానీ మరి యేసుక్రీస్తు నామములోనికి బాప్తిస్మం పొందుకొని యేసుక్రీస్తుని ధరించిన వారిగా ఉండి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మి లోకాన్ని జయించి తండ్రి సింహాసనమందు యేసుక్రీస్తు కూర్చుని ఉన్న రీతిగా మనము కూడా లోకాన్ని జయించి ఆయన సింహాసనం ముందు కూర్చుండగలిగేటటువంటి ధన్యత ఈ వాక్యమైనటువంటి మనందరిలో మనందరి హృదయాల్లో నాటి నీరు గట్టి ఫలింపజేయను గాక. సహోదరులందరికీ వందాలండి. దేవునికి స్తోత్రం.